ఈ సంవత్సరము ఆదాయం 2గా మరియు వ్యయం 8గా గోచరిస్తూ ఉంది. రాజ్యపూజ్యము 1గా, అవమానము 2గా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలితాన్ని కనుక మనము చూసినట్లయితే వీరు కొంత అహంకార స్వభావం కలిగి ఉంటారు. తర్వాత కృషి, పట్టుదల మరియు క్రమశిక్షణ, స్వతంత్ర జీవితాన్ని కలిగి ఉండాలనేటువంటి కోరిక వీరి లోపల చాలా దృఢంగా ఉంటుంది. అలాగే పనుల యందు అతి జాగ్రత్త మరియు ధనమును పొదుపు చేయు స్వభావం కలిగి ఉందరు. వీరు పిత్రాజితం వలన స్వయం కృషి చేత ధనమును పొందగలుగుతారు. బంధుమిత్రుల యందు ద్వేషము కలిగి ఉందురు. తర్వాత ఉద్యోగ విషయంలో అనేక అవకతవకలు కూడా జరుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. తర్వాత వీరి మానసిక, శారీరక అశాంతి కలుగుకుండటం వలన వీరు ఎవరిని కూడా విడువరు. తర్వాత కొంతకాలం పేదరికం తప్పక అనుభవించాల్సినటువంటి అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ సంవత్సర ఫలితములలో ఈ మకర రాశి వారికి భూలాభము మరియు వాహన లాభము కలుగును. మిశ్రమ ఫలితాలుగా వ్యాపారములు చేయాల్సినటువంటి వచ్చినటువంటి సమయాలలో కొంత ఆర్థిక సహాయం అనేటువంటిది వీరికి ఖచ్చితంగా బయట నుంచి అందుతుంది. అలాగే వ్యాయామం, ఆసక్తి కలిగినటువంటి విషయాలలో వృత్తి విద్య మరియు ఇక కుటుంబ సలహాలు తీసుకున్నటువంటి విషయాలలో కూడా వీరికి తగు జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్ళి వాటిని ప్రదర్శించాలిగా ఇక్కడ మనకు మకర రాశి వారికి తెలుస్తూ ఉంది.